అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నా అండి. ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదన్నమాట. ఎంతోమంది జీవితాలను కూడా బయటపడేసిన ఒక శక్తివంతమైన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతమైన మంత్రం అండి ఇది. మీరు ఒక్కసారి చెప్పుకోండి చాలు అనమాట. ఇక మీ జీవితంలో జరిగే అద్భుతాలను, మార్పుల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారన్నమాట. మీ కోరిక ఏదైనా కానివ్వచ్చండి. ఇది ఆర్థికంగా కానీ, లేదంటే కుటుంబ పరంగా కానీ, వ్యాపారమా, సంతానమా, ఇలా ఏదైనా సరే మీకున్న సమస్యలన్నిటికీ కూడా ఇది ఏకైక పరిష్కార మార్గం అనేది చెప్పుకోవచ్చు. నమ్మకంతో మనం అమ్మవారిని పూజించి, అమ్మవారి మంత్రాలు కానీ, లేదంటే అమ్మవారి పేరులను కానీ పిలిచినట్లయితే మన జీవితం అనేది అతి త్వరలోనే మారిపోతుంది. చాలా త్వరగానే మన జీవితంలో మార్పులు అనేవి వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వారాహి అమ్మవారిని నమ్మి, నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే ఈ పేర్లతో అమ్మవారిని పిలుస్తూ అమ్మవారిని పూజించినట్లయితే మీ జీవితం అనేది ఇంకా ఇంకా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా మారుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ పేర్లు ఏంటి, ఆ మంత్రాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. వన్స్ ఒకసారి స్కిప్ చేశారంటే మీకు అసలు ఏమీ కూడా అర్థమవుదు. కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అమ్మవారి మహిమల్ని, అమ్మవారి లీలను గుర్తు చేసుకోండి. మీ జీవితం అనేది కూడా అంతే సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రాలు ఏంటి, దీనికి ఏదైనా నియమాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా నియమాలు అనేవి ఉన్నాయండి. మీరు పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ తిన్నప్పుడు అయినా సరే ఈ మంత్రాన్ని అస్సలు చెప్పుకోకూడదు అనమాట. మీరు ఎప్పుడైతే నీట్గా ఉంటారో అలాంటి సందర్భంలో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఒకవేళ మేము పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు అమ్మవారిని తలుచుకోకూడదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మనం అత్యంత కష్టమైన సమయంలో ఉన్నప్పుడు మన అమ్మకి మనం ఎలా అయితే చెప్పుకుంటామో అలా కూడా వారాహి అమ్మవారికి చెప్పుకోవచ్చండి. అసలు నార్మల్గా చాలామంది కూడా భయపడుతూ ఉంటారనమాట. అమ్మవారు ఉగ్రరూపం తలుస్తారేమో, అందుకే అమ్మవారు మనల్ని ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దండి. మన అమ్మ మనల్ని ఎలా అయితే ప్రేమగా చూసుకుంటుందో అలానేనండి వారాహి అమ్మవారు కూడా. అమ్మ అని మనం ఒక్కసారి ప్రేమగా పిలిస్తే చాలు, అమ్మవారు వెంటనే మన దగ్గరికి వచ్చేస్తారు. మనం ఒక చిన్న పిల్లల మారి అమ్మతో మనం మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మనకి అమ్మవారు తోడుగా ఉంటారనమాట. అమ్మ అని పిలవగానే మన అమ్మ ఎలా అయితే వచ్చి మన అవసరాలను తీరుస్తుందో అలానే వారాహి అమ్మవారు కూడా మన అమ్మేనండి. కాబట్టి నమ్మకంతో అమ్మని మనస్ఫూర్తిగా మనసారా పిలిచి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అమ్మవారిని నమ్మి పూజించిన వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు జరిగిందే లేదు. కాబట్టి మీరు అపనమ్మకంతో కాకుండా అమ్మవారిని నమ్మి, అమ్మవారు ఉన్నారు అని చెప్పి నమ్మకంతో పూజించినట్లయితే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః, ఓం హ్రీం నమః. సో చూసారు కదండి, ఇది మంత్రం నేను అక్కడ పక్కన కూడా 2 మంత్రాలు అయితే రాసున్నాను, పక్కన కూడా రాసున్నాను, క్లారిటీగా చూడండి. ఈ మంత్రాన్ని మీరు రోజు పొద్దున లేవగానే బ్రష్ చేసిన వెంటనే కానివ్వచ్చు, లేదంటే బ్రహ్మముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్ అనమాట. ఆ సమయంలో 21 సార్లు చెప్పుకుంటే చాలా మంచిది. ఇక అలానే అదేవిధంగా మనం సాయంత్రం కూడా అంటే రాత్రి పడుకునే ముందు ఒక మంత్రాన్ని అయితే చాంట్ చేసుకోవాలన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం చిత్రాయై నమః, ఓం చిత్రాయై నమః, ఓం చిత్రాయై నమః, ఓం చిత్రాయై నమః, ఓం చిత్రాయై నమః. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు చెప్పుకోవాలన్నమాట. ఇలా మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే ఓం హ్రీం నమః అని చెప్పుకోవడము, ఇక రాత్రి పడుకునే ముందు ఓం చిత్రాయై నమః అన్న ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తాయన్నమాట. మీ జీవితంలో మీకు ఎలాంటి సమస్య అయితే ఉందో ఆ సమస్యని తలుచుకొని, ఆ సమస్యను ఒకసారి అమ్మవారికి చెప్పుకొని పదే పదే మీరు ఈ మంత్రాన్ని చాంట్ చేస్తున్నట్లయితే చాలా మంచిది. ఒకవేళ లేదు మేము 2 పూట్ల గుర్తు పెట్టుకోలేము, ఒక్కసారి చెప్పుకుంటామనంటే చెప్పుకోవచ్చు. అది మీరే చూస్ చేసుకోండి అనమాట. పొద్దున చెప్పాలనుకుంటే ఏ మంత్రమో, సాయంత్రం అయితే ఏ మంత్రం అనేది నేను క్లారిటీగా చెప్పేస్తున్నాను, రాసున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకొని మీరే చెప్పుకోండి అన్నమాట. నేనే చెప్పనండి, ఇదే చెప్పుకోవాలని రూల్ ఏం లేదన్నమాట. మీకు ఈ రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుందో, ఏది నచ్చుతుందో అలానే ఏదైతే మీకు నోటికి మంచిగా ఉంటుందో, ఏదైతే మీకు బాగా గుర్తుంటుందో ఆ మంత్రాన్ని చెప్పుకోండి. మీకు ఏ మంత్రమైనా సరే చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది.
సో ఇక చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.